ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అవసరం వచ్చిందనంటే ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నటిస్తూ స్నేహాలు చేయమాకండి, నటిస్తూ బంధాలని నిలుపుకోవాలని ఏ ఒక్కరు కూడా అనుకోమాకండి ఫ్రెండ్స్. కుటుంబంలో నలుగురు ఉంటే ఎవరు కూడా సమానంగా ఉండరండి. అత్తమామల్లో కావచ్చు, తోటికోడల్లో కావచ్చు, ఎవరైనా ఉన్నారు అంటే అది డబ్బున్న వాళ్ళ తరపునే నిలబడతారు. డబ్బున్న కోళ్ళు వస్తే అత్తటి నిలబడిద్ది, డబ్బున్న కోళ్ళు ఉంటే మామ అటే సపోర్ట్ చేస్తారు. డబ్బున్న కొడుకుకి మంచి పెళ్ళం వచ్చింది అని అంటే కనుక ఎవరు పట్టించుకోరు, డబ్బు లేనిది కాబట్టి. డబ్బున్న కొడుక్కి దిక్కులేందో లేదా అన్నదమ్ములు లేందో తల్లిదండ్రులు లేందో కొడలుగా వచ్చిందంటే దాన్ని చిన్నగా ఒక కించపరిచే విధంగా చూస్తారు. అయ్యో పాపంలే, మేమే తల్లిదండ్రులు మామాలేమో, నా కొడుకు భార్యగా వచ్చింది, నా కుటుంబానికి నా వంశానికి ఒక జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మా తరపు నుంచే మాకు వంశాన్ని అందించాల్సింది, మా తరపు నుంచే మా మంచి చెడులు చూడాల్సింది, మా కష్ట సుఖాలు పంచుకోవాల్సింది కదా అని ఏ ఒక్క అత్తమామలు కూడా ఆలోచించరండి. అవకాశం ఉన్నంత వరకు కూడా ఆస్తిపాస్తులు ఉండడానికి వెళ్ళి, డబ్బు ఉండకెళ్ళి, అన్నదానులు ఉండడానికి వెళ్ళి, హామీ ఉండడానికే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి అత్తమామ ఫ్రెండ్స్ ఎప్పటికీ అది న్యాయం కాదండి. కుటుంబంలో ఎవరైనా ఎప్పుడైనా కావచ్చు, ఉండొచ్చు లేకపోవచ్చు. మంచితనం అనేది ఎవరిపై ఉండదో ఫ్రెండ్స్, మానవత్వం ఎవరిపై నిలుపుకుంటారు. నలుగురు సమానంగా చూసుకుని న్యాయంగా ఏ అత్తమామలు నిలబడతారు. అత్తమామలకు వచ్చే ఇబ్బందులు ఏముండవు ఫ్రెండ్స్. ఒకరి కాకపోయినా ఒకరైనా మిమ్మల్ని ఆదరిస్తారు, మిమ్మల్ని ప్రేమిస్తారు. కఠినంటూ ఎవరు ఉండరు. కఠినాత్మలు అనేవాళ్ళు ఎక్కడా కూడా మనం చేసే గాయాలను బట్టి, ఎదుటోళ్ళు తీసుకునే నిర్ణయాలు బట్టి కొన్నిసార్లు మంచి చేసి కూడా చెడు అనుభవిస్తాం, చెడు చేసి కూడా మంచి అనుభవిస్తామండి. దానికి నేను బాధ్యురాలు కాదు, లేకుంటే మీరు బాధ్యులు కాదు. ఒక్కొక్కళ్ళ మనస్తత్వాన్ని బట్టి కొన్నిసార్లు అనుకోని విధంగా మారిపోతుంటాయి పరిస్థితులు. ఆస్తులున్నా, డబ్బున్నా, మంచి మనసు లేకపోతే, ఆదరించే గుణం లేకపోతే నీకు ఎంత ఉండాయో ఇష్టం ఫ్రెండ్స్. అన్నదమ్ములు లేకపోయినా, అక్కచెల్లెలు లేకపోయినా, కుటుంబంలో తల్లిదండ్రులు కోల్పోయినా కానీ నీ ఇంటికి కోడలుగా వచ్చిందంటే తానే నీకు బంధం, తానే నీకు బాధ్యత. వాళ్ళే నీకు ఉన్నవాళ్ళే బంధువులు. అత్తమామలే తల్లిదండ్రులుగా చూసుకునే కోడళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. చెప్పుకోవటంలో సందేహం ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ బుద్ధిని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి, మీరు మాట్లాడే విధానం బట్టి, మీరు ప్రేమించే విధానాన్ని బట్టి ఎదటి వ్యక్తులు కూడా మారిపోతూ ఉంటారు. కొంతమంది ఎంత ప్రేమ చూపించినా కఠినమతుల్ని మార్చలేరు. కఠినాత్ముల్ని, నీచుల్ని ఏమంటారు, మోసగాళ్ళని, అబద్ధికుల్ని ఏ ఆడది కూడా మార్చలేదు. ఏ దిక్కు లేని వాళ్ళు మార్చలేరు, ఏ అనాథులు మార్చలేరు. స్వార్థపరుల్ని, అన్యాయస్తుల్ని ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఎంత ప్రేమించినా మనల్ని అంత కించపరుస్తారు. అవిశ్వాసంతో, స్వార్థంతో గూడు కట్టుకొని కుటుంబాలలో ద్రోహం చేసే బంధువులు, స్నేహితులు ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా ఆ కుటుంబంలో మంచి మనసుతో సాయం చేసినా అది కీడుగానే మారుస్తారే కానీ మేలుగా ఏం మారవు. ఏ ఆడవాళ్ళైనా కావచ్చు, ఏ మగవాళ్ళైనా కావచ్చు, ఏ పని చేసినా కానీ ఫ్రెండ్స్ ఆవేశం కానీ ఆలోచన లేకుండా కానీ ఏ పని చేయవద్దు. ఎవరిని కూడా అవకాశం లేకుండా ఒక మాట అనొద్దు. ఎంత నీచరైనా కావచ్చు, మన కాడికి మన అవసరం ఉండి వచ్చినప్పుడు ఎసమంటి పనులు చేసిన వాళ్ళైనా మనపం వాళ్ళ నీళ్ళు పెట్టి చూపించుకోకుండా వాళ్ళ పాపానికి, వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేసి మనం చేయాల్సిన మంచి మనం చేయటం నేర్చుకోండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే దేవుడే వాళ్ళని శిక్షించి మన కాళ్ళ దగ్గర పంపించినప్పుడు నీకంటూ ఒక అవకాశం వచ్చిందని ఉపయోగించుకోరంటే కానీ ఏలు పెట్టి ఆ గాయాలను గెలకమాకండి ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.